హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ టిక్కా బిర్యానీ, చికెన్ టిక్కా దమ్ బిర్యానీ. చూడగానే నోరూరుతుందా? అయితే ఈ రెసిపీ ఖచ్చితంగా వెంటనే ట్రై చేయాలనిపించే రెసిపీ అన్నమాట. ఎంతో యమ్మీగా ఈ చికెన్ టిక్కా దమ్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చికెన్ని తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చికెన్ని మనం ఎక్కువగా బోన్స్ లేకుండా మెత్తడ్ పీసెస్ ఎక్కువగా ఉండే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఫుడ్ కలర్, అలాగే 1 కప్పు చిక్కటి పెరుగును వేసుకోవాలి. అలాగే లెమన్ కూడా ఒక 1 లెమన్ పిండుకోవాలి. ఇవన్నీ మనం ఈ చికెన్ని మ్యారినేషన్ చేసుకోవడానికి ఈ మసాలాలన్నీ ఇందులో వేస్తున్నాం. ఈ మసాలాలు అన్నీ ఈ చికెన్కి పట్టే విధంగా మనం అంతా మిక్స్ అయ్యే విధంగా చేయితో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం చికెన్ అంతా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ టు 1 అవర్ పాటు మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని 1/2 అవర్ తర్వాత మూత తీసి చూస్తే ఈ పెరుగు, ఈ మసాలా అంతా చికెన్ పీసెస్ అబ్జర్వ్ చేసుకొని ఉంటాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 5 to 6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా పట్టించిన ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే మామూలుగా మనం ఇవి మంచిగా నానిపోయి ఉన్నాయి కదా మసాలా పెరుగులో, సో అందువల్ల మనం ఇందులో ఈ విధంగా తక్కువ ఆయిల్తో కూడా ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఈ పీసెస్ అనేవి చక్కగా ఫ్రై అవుతాయి. ఒక పక్కకు ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకు ఒక్కొక్క పీస్ని టర్న్ చేసేసుకొని మళ్ళీ ఇటు పక్కకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక పీస్ని చూస్తే ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన పీసెస్ని వేరొక ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ ఇదే ఆయిల్లో మిగతా పీసెస్ని కూడా వేసేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక పక్కకు ఉడికిన తర్వాత ఇంకొక పక్కకి వీటిని ఈ విధంగా టర్న్ చేసేసుకుంటే మనకు ఇంకో పక్క కూడా మంచిగా ఫ్రై అవుతాయి. వీటిలో వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటికి కొంచెం టైం పడుతుంది, మనకు ఒక 3-4 మినిట్స్ పడుతుంది ఈ ఫ్రై చేసుకోవడానికి. సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా, వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రైస్ని నేను ఇక్కడ ముందుగానే 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఒక 1/2 అవర్ అయినా నానబెట్టుకోవాలి. 3 టైమ్స్ వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే రైస్ సరిపోతుంది. అన్నం అయితే మంచిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని సగానికంటే ఎక్కువ వాటర్ పోసుకొని ఇందులోకి బగారా మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ఒక 10 లవంగాలు, జాపత్రి, ఒక 10 మిరియాలు, 4 యాలకులు, ఒక పెద్ద దాల్చిన చెక్క, 1 స్పూన్ సాజీరా, 2 స్టార్ ఫ్లవర్స్. ఇవన్నీ మనకు ఈ గిన్నెలో ఉన్న వాటర్లో వేసేసుకోవాలి. ఈ అన్నం ఉడికించడానికి, ఇది బగారా అన్నం ఉడికించడానికి అన్నమాట. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 స్పూన్స్ వరకు సాల్ట్ని అయితే వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆయిల్, అలాగే ఇందులోకి సన్నగా చీలిన 2 పచ్చిమిర్చీలను వేసుకున్న తర్వాత ఒక 1/2 లెమన్ పిండుకొని అలాగే బగారా ఆకులను ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. ఇది మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. బాగా మరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టిన రైస్ని వాటర్ తీసేసి ఇందులోకి వేసేసుకోవాలి. మనం ఇక్కడ సాల్ట్ని 3 స్పూన్స్ వరకు తీసుకున్నాను కదా, అయితే మనం ఈ బగారా అన్నంలో వాటర్ నుంచి రైస్ సపరేట్ చేస్తాం కాబట్టి సాల్ట్ అయితే అన్నానికి పట్టాలి కాబట్టి ఇందులో సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే మనకు అన్నానికి సాల్ట్ అనేది పడుతుంది. సో ఇంకా రైస్ వేసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే అన్నం అయితే మనకు 60 to 70 వరకు రైస్ కుక్ అయిన తర్వాత ఒక జల్లి గిన్నెలోకి రైస్ని సపరేట్ చేసుకోవాలి.
ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా చికెన్ పీసెస్ని అది కూడా ఇందులో వేసి, అలాగే మనం చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మసాలా మిగిలిపోయి ఉంటుంది అది కూడా ఇందులో వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, అలాగే మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్ని ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఫైనల్గా పెరుగు కూడా 1/2 కప్పు పెరుగు వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ కొద్దిగా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగినంత కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం వేసుకొని అలాగే ఫైనల్గా కొత్తిమీర పుదీనాతో ఇంకా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నింటినీ వేసుకొని వీటిని మంచిగా కలుపుకోవాలి. మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడే ఒక 50 to 60% మాత్రమే కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఈ గ్రేవీలో ఈ విధంగా మనం కలుపుకుంటూ ఒక 3-4 మినిట్స్ అయితే ఈ విధంగా కలుపుతూ జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు ముక్క అయితే జ్యూసీగా తయారవుతుంది. ఇంకా ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఇంకా మనకు ఈ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది. ఈ పీసెస్ ఈ గ్రేవీయే మనం బిర్యానీలో వేస్తామన్నమాట. పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఈ విధంగా పుల్కా స్టాండ్ పెట్టుకొని దానిపైన మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి వేసుకొని వీటిని ఈ మంట పైన కొంచెం కాల్చాలి. మనం ఈ విధంగా చేస్తే మనకు బిర్యానీ స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇంకా ఈ పీసెస్ అయితే మనకు జ్యూసీగా రెడీ అయిపోయాయి. ఈ విధంగా కొంచెం స్టవ్ పైన కాల్చడం వల్ల మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదే విధంగా మనం ప్యాన్లో కూడా కాల్చవచ్చు, కానీ ఇంత మంచి స్మోకీ ఫ్లేవర్ అయితే రాదు. మనం చికెన్ టిక్కా బిర్యానీ అనుకున్నాం కాబట్టి ఈ విధంగా స్మోకీ ఫ్లేవర్తో ఉంటేనే మనకు బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 1 మినిట్ మనం ఈ ఫైర్ పైన కాల్చితే మనకైతే ఇంకా ఈ పీసెస్ అయితే రెడీ అయిపోయాయి. మరీ నల్లగా అయితే కాల్చొద్దు. ఈ విధంగా మనం పీసెస్ని రౌండ్గా ఒక టర్న్ చేసుకొని ఈ విధంగా కాల్చితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫైనల్గా బిర్యానీ కోసం గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఈ విధంగా అన్నాన్ని వేసేసుకోవాలి. అన్నం ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి, అప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గ్రేవీ ఉంది కదా ముందుగా, ఆ గ్రేవీతో పాటు ఈ పీసెస్ని కూడా వేసేసుకోవాలి. ఇందులో ఫస్ట్ అందరూ కింద కర్రీ చికెన్ లేయర్ వేస్తారు కదా, నా స్పెషల్ ఏంటంటే నేను ఫస్ట్ రైస్ వేసి తర్వాత ఇక్కడ చికెన్ వేసి గ్రేవీ వేసి తర్వాత ఫ్రైడ్ ఆనియన్ అండ్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళొక లేయరు రైస్ని అయితే వేస్తున్నాను. ఈ విధంగా రైస్ను కూడా పైన మరొక లేయర్ వేసుకోవాలి. ఈ విధంగా మనం ఉన్న గ్రేవీని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఫైర్ పైన కాల్చిన ఈ చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. చుట్టూరా ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసేసుకొని పైనుంచి అన్నం కూడా ఫైనల్ లేయర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన అంతా సెట్ చేసేసుకోవాలి. ఈక్వల్గా సెట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం మిగతా గ్రేవీ అండ్ చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి.
ప్రతి లేయర్కి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీరను పుదీనాను కంపల్సరీగా వేసుకోవాలి. ఈ విధంగా ఈ కొత్తిమీర అండ్ పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని ఈ విధంగా కలుపుకొని కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2.5 స్పూన్స్ నెయ్యిని అయితే వేసుకున్నాను. ఇదంతా కంప్లీట్గా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ విధంగా నెయ్యిని వేసేసుకొని ఇంకా చూడండి కంప్లీట్ అయిపోయింది. నెయ్యిని వేసుకోవడం అంతా ఫుడ్ కలర్ వేయటం అంతా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పెనం పెట్టుకోవాలి. దానిపైన మనం ఈ బిర్యానీ గిన్నెని పెట్టుకొని దానిపైన ఈ విధంగా కుక్కర్ని బోర్లించి ఒక 20 మినిట్స్ దమ్ చేసుకుంటే ఈ విధంగా 20 మినిట్స్ తర్వాత మనకైతే రెడీ అయింది. ఈ 20 మినిట్స్ తర్వాత వెంటనే మూత తీసి తినొద్దు. ఒక 10 నిమిషాలు అట్లనే పక్కన పెట్టుకుంటే మనకు చక్కగా అన్నం అయితే రెడీ అవుతుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మనకు చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది. ఇంకా గుమగుమలాడే వాసనతో ఎంతో రుచికరమైన చికెన్ టిక్కా బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయింది. రెగ్యులర్ బిర్యానీ అయితే ఇంకా రెగ్యులరే కదా, ఈ విధంగా ఒకసారి అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. తప్పకుండా మళ్ళీ చేసుకోవాలనిపించే రెసిపీ అన్నమాట. సో కొంచెం టైం అయితే పడుతుంది కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఇవి ఫైనల్ ఇంకా బిర్యానీ చూడండి మంచిగా పొడిగా చక్కగా ఉడికిపోయింది కదా. ఇవి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో కొంచెం నిమ్మకాయలు అలాగే ఉల్లిపాయలతో మనం ఇది సర్వ్ చేసుకుంటే ఇంకా రైతా ఆ కాంబినేషన్తో సర్వ్ చేసుకుంటే ఇంకా చికెన్ టిక్కా బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది. దీనికి గ్రేవీ కూడా అవసరం లేదు, చాలా బాగుంటుంది. సో ఇంకా గ్రేవీ కావాలనుకునే వాళ్ళు గ్రేవీ కూడా పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా బిర్యానీ అయితే ఈ విధంగా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఇంకా పీస్ కూడా మంచిగా జ్యూసీగా చాలా బాగా ఉడికిపోయింది. ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా మనకు చికెన్ పీస్ కుక్ అయిపోయాయి. సో మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.